హాయ్, నమస్తే, వెల్కమ్ టు సిఎన్వి లైఫ్ స్టోరీ. నేను మీ శ్రీనివాస్. సో గత కొన్ని రోజుల నుంచి చాలామంది కామెంట్లు మెసేజెస్ చేస్తున్నారు. అంటే నేను కొన్ని రీల్స్ పోస్ట్ చేశాను కదా, హాస్పిటల్కి వెళ్తున్నాను, చెకప్లు, స్కానింగ్లు అవి ఇవి అని చెప్పేసి. సో రెగ్యులర్గా నన్ను ఫాలో అయ్యే వాళ్ళు, నా గురించి తెలిసిన వాళ్ళు మళ్ళీ ఏమైంది, ఏం టెన్షన్, అంటే మళ్ళీ ఏమైనా ప్రాబ్లమా అని చెప్పేసి అడుగుతున్నారు. సో వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా నిన్న మొన్న అప్లోడ్ చేయాలి, కొంచెం అన్కంఫర్ట్గా ఉండి చేయలేకపోయినా. సో కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. నాకు ఏమైంది, మళ్ళీ క్యాన్సర్ రిపీట్ అయిందా, లేకపోతే టెస్ట్ రిపోర్ట్లు ఏమొచ్చింది, డాక్టర్ ఏం చెప్పారు, ఫర్దర్ ట్రీట్మెంట్ ఏంటి, నెక్స్ట్ నా సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో మొత్తం ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎప్పుడు అడిగినట్టుగానే అడుగుతున్నాను, చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. సో గత కొన్ని రోజుల నుంచి అయితే ఏమైంది, ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో చెప్తాను. యాక్చువల్గా ఒక 12 డేస్ బ్యాక్ నాకేమైందంటే లిటరల్గా బ్యాక్ పెయిన్ వచ్చింది, రైట్ సైడు బ్యాక్ పెయిన్ వచ్చింది నాకు. అంతకుముందు నుంచి కూడా కొంచెం యూరిన్లో ఇన్ఫెక్షన్ అనేది వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. సో అదొకటి ఉంది. సడన్గా బ్యాక్ పెయిన్ ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసరికి సో కొంచెం కిడ్నీ ప్రాబ్లం ఏమో అని చెప్పి డౌట్ వచ్చింది. యాక్చువల్గా నేను లాస్ట్ టైం సెప్టెంబర్లో వెళ్ళాను. నా రెగ్యులర్ చెకప్ ఎవ్రీ 3 monthsకి ఒకసారి కంపల్సరీ చెకప్ ఉంటుంది క్యాన్సర్ వచ్చిన తర్వాత, అంటే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత. సో ఆ చెకప్ సెప్టెంబర్లో అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు సిటీ స్కాన్ అవి తీసుకొని రమ్మని చెప్పారు. ఎందుకంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది రిపీటెడ్గా, సో చెక్ చేద్దామని చెప్పేసి. ఎందుకంటే ప్రీవియస్ నా సర్జరీ అయినప్పటి నుంచి వచ్చిన చెకప్స్లో మాత్రం కొన్ని డిఫాల్ట్ ఇష్యూస్ ఏంటంటే, ఒకటి బ్లడ్ థిక్నెస్ ఇష్యూ ఉంది, ఇంకొకటి ఏమో కిడ్నీ స్వెల్లింగ్ టైప్లో రైట్ సైడ్ కిడ్నీ అని చెప్పేసి అన్నారు. సో దాన్ని కొంచెం మనం క్లారిటీ తీసుకోవడం కోసం అని చెప్పేసి సిటీ స్కాన్ రాశారు. అయితే బసవతారకం హాస్పిటల్లో కొంచెం కాస్ట్లీ ఉంటుందేమో, బయట తక్కువ ఉంటుందని చెప్పేసి నేను బయట సిటీ స్కాన్ చేసుకోవడానికి వెళ్ళాను. సిఈసిటీ అంటారు. అయితే విత్ కాంట్రాస్ట్ రాశారు డాక్టరు. కాంట్రాస్ట్ అంటే అది ఇంజక్షన్ ఇచ్చి చేస్తారన్నట్టు సిటీ స్కాన్. అయితే నేను వెళ్ళాను, ఒక దగ్గర వెళ్ళి సిటీ స్కాన్కి వెళ్ళి చేయించుకుంటే అక్కడ ఏమైందంటే, ఇంజక్షన్ ఇస్తే మీకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్పేసి అడిగారు. సో సైడ్ ఎఫెక్ట్స్ అంటే అది నాకు లాస్ట్ టైం పెట్ సిటీ స్కాన్ చేసినప్పుడు ఆ ఇంజక్షన్ ఇచ్చినప్పుడు స్కిన్ ఎలర్జీ వచ్చింది, మొత్తం దద్దుర్లాగా వచ్చింది, అట్లా వచ్చింది సార్ అని చెప్పిన. అయితే ఇంజక్షన్ అయితే వద్దు, స్కిన్ రియాక్షన్స్ ఉంటే ఇవ్వడం మంచిది కాదు అని చెప్పేసి అది ఆపేశారు అన్నట్టు. అయితే ఏమన్నామంటే, మరి ప్లెయిన్ సిటీ స్కాన్ తీసుకుంటావా అని అంటే తీసుకుంటా సార్ అన్న. అయితే అప్పటికి ఆయన అన్నారు, డాక్టరు కాంట్రాస్ట్ రాశారు కదా, నువ్వు ప్లెయిన్ తీసుకుంటే అంత క్లారిటీగా ఉంటుందో ఉండదో అని చెప్పేసి. బట్ ఏదైనా ప్రాబ్లం అన్నీ అప్పటి వరకు ఏంటంటే, బిఫోర్ నేను వెళ్ళే ముందుకు సిఈఏ కానీ క్రియాటిన్ కానీ అవన్నీ టెస్ట్లు వేయించుకున్నా, అంటే బ్లడ్ టెస్ట్లు వేయించుకున్నా, అవన్నీ నార్మల్ వచ్చినాయి. సో నా అంచనా ప్రకారం అది కూడా నార్మల్ ఉంటుందేమో అని చెప్పేసి సిటీ స్కాన్ చేయించుకున్నా. సో చేయించుకున్న ఆ రోజు సాయంత్రం, చేయించుకున్న రోజు సాయంత్రం వచ్చింది. సో రిపోర్ట్ ఇది సాయంత్రం వచ్చింది. అందులో అయితే నిజంగా ఆ సిటీ స్కాన్ రిపోర్ట్ చూసిన తర్వాత ఫ్యూజ్లు అవుట్ అయిపోయినాయి. నిజంగా అది మామూలు కాదు. ఎట్లా అంటే, నేను మామూలుగా నాకు వచ్చిన తర్వాత నేను కొంచెం చదివాను, అర్థం కాకపోతే ఆన్లైన్లో కూడా సెర్చ్ చేసి చూశాను. అది ఎట్లా ఉందంటే, అడ్వాన్స్డ్ స్టేజ్, క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది. ఒకటి కిడ్నీ, బ్లాడరు, రెక్టము, ప్లస్ స్టమక్, అండ్ ఇదేంటి మన ఈ హెర్నియా. సో ఇవన్నీ ఇష్యూస్ చెప్తుంది ఆ సిటీ స్కాన్లో. సో అప్పటికి నాకు అయిపోయింది. ఎందుకంటే నాకున్న కొన్ని సిమ్టమ్స్ అన్నీ దాంట్లో రిలేటెడ్గా ఉండేసరికి అది మేబీ నిజమే, అంటే అది క్యాన్సరే వచ్చింది అనుకుని కన్ఫర్మ్ అయిపోయాము. సో ఆ రోజు సాయంత్రం వెళ్దాం అనుకుంటే కుదరలేదు, అంటే ఆ రోజు చీకటి అయిపోయింది. సో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే మళ్ళీ బసవతారకం హాస్పిటల్కి వెళ్ళినాం. సో వెళ్ళడమే మేము ఏం చేసామంటే యూరో ఆంకాలజీ దగ్గరికి వెళ్ళాము. యూరో ఆంకాలజీ డాక్టర్ వెళ్తే, సో ఆయన చూసి ఆ రిపోర్ట్స్, సిటీ స్కాన్ రిపోర్ట్స్ చూసి ఇది అడ్వాన్స్ స్టేజ్లోనే ఉంది, సో ఇది డిఫరెంట్ ప్లేసెస్ అని ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ కిడ్నీది క్యూర్ చేద్దాము, దానికి స్టంట్ అవి వేద్దాము. సో ఫర్దర్గా మీకు రేడియేషన్, కీమోలు, సో ఇంకా మేబీ సర్జరీ అవసరం ఉంటుండొచ్చు, కానీ ఈ స్టేజ్లో సర్జరీ చేయడం కూడా కుదరదు అని చెప్పేసి అనేసారు. సో ఇంకా అప్పటికి అయిపోయిందని అనుకున్నా.
సో నెక్స్ట్ ఫర్దర్గా ఇంకా 4 డాక్టర్లకు రాశారు ఆయన, మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, ఆరోగ్యశ్రీలో ఒక ఆయన, ఇంకొక వేరే మన అనస్థీషియా డాక్టర్, అట్లా అందరినీ రాశారు. సో ఫస్ట్ నెక్స్ట్ ఆయన ఏమన్నారంటే ఒకసారి బెస్ట్ మీరు ఒకసారి మీ సర్జికల్ డాక్టర్ని కూడా కలవమన్నారు. అంటే నాకు చేసిన డాక్టర్ని, సర్జరీ చేసిన డాక్టర్ని కలవమన్నారు. సో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అదే రోజు వెళ్తే ఆయన చూశారు, సిటీ స్కాన్ రిపోర్ట్స్ చూసి ఏమన్నారంటే ఇది సిటీ స్కాన్ వితౌట్ కాంట్రాస్ట్ చేశారు. సర్జరీ అంటే క్యాన్సర్ పేషెంట్స్కి ఎప్పుడైనా కాంట్రాస్ట్లో తోడు చేస్తేనే అది డీటెయిల్డ్గా తెలుస్తుంది. సో నీకు ఇట్లా ఎలర్జీ అది ఉందన్నప్పుడు ఇది ప్లెయిన్ స్కాన్ అనేది ఏంటంటే బాడీలో ఏ చిన్న నార్మల్ ప్రాబ్లం కూడా అది ఒక ఎక్స్రే లాగా ఉంటుంది, ప్లెయిన్ సిటీ. సో దీన్ని మనం కన్సిడర్ చేయలేము, ఇది కన్ఫర్మ్ అని చెప్పలేము, అది నార్మల్ ఇన్ఫెక్షన్ అని కూడా అట్లేగా వస్తుంది. సో నేనేమంటున్నానంటే ఒకసారి ఎంఆర్ఐ తీయించుకో, ఎంఆర్ఐ తీయించుకున్న తర్వాత నేను మాట్లాడతా, అది ఎంఆర్ఐలో వచ్చిన రిపోర్ట్ని బట్టి మాట్లాడతా అని చెప్పేసి సార్ ఏం చేశారంటే ఎంఆర్ఐ స్కాన్ రాశారు. సో ఇక నేను బయటికి అక్కడిక్కడ వెళ్ళదలుచుకోలేదు, ఇక ఎంఆర్ఐ కూడా అక్కడే తీసుకుందామని ఆ రోజు అపాయింట్మెంట్ తీసుకుంటే నెక్స్ట్ డే అంటే 31st రోజు నేను ఎంఆర్ఐ స్కాన్ తీయించుకున్నాను. సో ఆ రోజు పొద్దున వెళ్తే సాయంత్రం అయింది. ఆ ఎంఆర్ఐ స్కాన్ అయిపోయేసరికి రిపోర్ట్స్ ఆ రోజు రాలేదు, సాటర్డే అన్నట్టు. ఆ రోజు సాటర్డే రిపోర్ట్స్ రాకపోయేసరికి నేనేం చేశానంటే ఆ రోజు స్కాన్ తీసుకొని ఇంటికి వచ్చేసేసాం. ఎట్లాగో సండే మధ్యలో హాలిడే ఉంది కదా అని మండే వెళ్ళాము. మండే వెళ్తే ఆ రిపోర్ట్స్ తీసుకునేసరికి మళ్ళీ మధ్యాహ్నం 1 గంట అయింది. సో ఎట్లాగోట్లా మధ్యాహ్నం 1 గంట వరకు చూసుకున్నాను. సో ఫస్ట్ రిపోర్ట్ రాగానే నేను చెక్ చేసుకున్నా, బట్ అందులో అన్నీ నార్మల్ వచ్చింది. ఆ రిపోర్ట్స్ పట్టుకొని మా సర్జన్ దగ్గరికి వెళ్ళినామన్నట్టు. సో ఆ జూనియర్ డాక్టర్ ఉన్నారు అప్పుడు. సో వాళ్ళు ఏంటంటే కన్ఫ్యూజ్ అయ్యారు, ప్రీవియస్ స్కాన్ ఇట్లా ఉంది, ఈ స్కాన్ ఇట్లా ఉంది, ఎందుకు అట్లా అంత డిఫరెన్స్ ఎందుకు ఉంది అని చెప్పేసి సీనియర్ డాక్టర్తో కన్సల్ట్ అయిన తర్వాత డిస్కస్ చేస్తామన్నారు. నేను 1 గంట నుంచి 5:30 దాకా 4:30 వరకు కూర్చున్నా అక్కడే. సో ఎట్లాగో 5కి ఏమో డాక్టర్ వచ్చారు. సో చూశారు, చాలాసేపు స్టడీ చేశారు, నా రిపోర్ట్స్ అన్నీ చూశారు, ఎంఆర్ఐ స్కాన్ చూశారు, అడిగారు, డీటెయిల్స్ అన్నీ అడిగారు. అడిగిన తర్వాత క్లారిటీగా ఆయన చెప్పింది ఏంటంటే యాజ్ పర్ ఎంఆర్ఐ అండ్ నీ లేటెస్ట్ బ్లడ్ రిపోర్ట్స్ ప్రకారం బాడీలో ఎక్కడ క్యాన్సర్ డయాగ్నోస్ అయినట్టు కనిపించట్లేదు, క్యాన్సర్ అనేది బాడీలో ఎక్కడ కనిపించట్లేదు. బట్ నీకున్న ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి. ఏంటంటే హెర్నియా ఒకటి ఉంది, ప్లస్ ఈ యూరిన్ బ్లాడర్ థిక్నెస్ ప్రాబ్లం ఉంది. అది ఎందుకంటే సర్జరీ చేసినప్పుడు జరిగిన టిష్యూ అది. సో సర్జరీ అలా జరిగిన ఆ బ్లాడర్ ప్రాబ్లం అదొకటి. సో ఈ హెర్నియా ఒకటి ఉంది. సో కిడ్నీ కూడా నార్మల్ సైజే ఉంది, అంత హెవీగా ప్రాబ్లం అయితే లేదు. బట్ ఆ ఇన్ఫెక్షన్ అనేది ఏదైనా ఉందో అది మీకు యూరాలజీ డాక్టర్ని కలిస్తే మీకు దానికి సంబంధించిన మెడిసిన్ కానీ ట్రీట్మెంట్ ఏమైనా ఉంటే చేస్తారా అని చెప్పారు. సో నేను అడిగాను, మరి ఎందుకు సార్ సిటీ స్కాన్లో అట్లా అది అంటే, నువ్వు తీసుకొచ్చిన సిటీ స్కాన్లో అట్లా రావడం వల్లనే ఈరోజు ఇన్నిసార్లు చెకప్ చేయాల్సి వచ్చింది, నీ ఫైలు మళ్ళీ రిపీటెడ్ టెస్ట్లు అన్నీ చేయాల్సి వచ్చింది కన్ఫర్మ్ చేసుకోవడం కోసం. బట్ అది మాత్రం కరెక్ట్ కాదు. సిటీ స్కాన్లో ప్లెయిన్ సిటీ స్కాన్ తీసినా ఎక్స్రే తీసినా ఒకటే. సో అది కన్సిడర్ చేయొద్దు అని చెప్పేసి అది పక్కన పెట్టేసి ఎంఆర్ఐతో చూసి ఫైనల్ చేశారు. మరి ఎట్లా సార్ ఫర్దర్గా మళ్ళీ అన్న ఇట్లా సిమ్టమ్స్ ఇట్లా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయంటే ఆయన నుండి ఒక 2 months రాశారు. మళ్ళీ 2 months అంటే కొంచెం ఫాస్ట్ చెకప్ రాశారు అన్నట్టు. ఎందుకంటే మళ్ళీ మేబీ ఏదైనా క్యాన్సర్ అనేది ఉంటే మనం చెక్ చేద్దాంలే అప్పుడు అని చెప్పేసి చెప్పారు. మన ఆయనకి బయాప్సీ అయినా చూద్దామని చెప్పేసి కూడా ట్రై చేశారు. అంటే నా రెక్టమ్ అంటే మోషన్ పాయింట్ దగ్గర క్లోజ్ చేసి ఉంది కదా, అక్కడ చిన్న హోల్ ఉంటుంది, సర్జరీ చేసినప్పుడు చిన్న హోల్ పెట్టారు. అందులోంచి బయాప్సీ తీద్దామని కూడా డిసైడ్ అయ్యారు. బట్ అందులో ఆయనకి ఎక్కడ ఏం కనిపించట్లేదు. ఏం చేశారంటే ఫిజికల్గా కూడా ఫింగర్ పెట్టి కూడా చెక్ చేశారు ఆ హోల్లో. నాకు భయం వేసింది, ఎందుకంటే అది పేగున్న హోల్ కాదు కదా, లోపల అన్ని ఆర్గాన్స్ ఓపెన్ ఉన్న హోల్ కదా. సో ఎందుకంటే పేగు లేదు కదా, అట్లా పెట్టినప్పుడు భయం వేసింది. బట్ నార్మల్గా చెక్ చేశారు. అయితే అక్కడ కొంచెము ఈ ఫిస్టులా టైపు నార్మల్ ఇష్యూస్ ఉన్నాయి, అందువల్ల నీకు రెక్టమ్ దగ్గర పుండు లాగా ఉండి తగ్గట్లేదు. సో అది పెద్ద ఇష్యూ ఏం కాదు, నువ్వు సిట్ బాల్స్ అది చేసుకో, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సర్జరీలు అవి ఏం అవసరం లేదు, నువ్వు హెల్తీగానే ఉన్నావు అని చెప్పేసి పంపించారు. సో ఇది జరిగిన స్టోరీ. యాక్చువల్గా ఆ 3 days ఆ ఎంఆర్ఐ స్కాన్ రిపోర్ట్స్ వచ్చి డాక్టర్ చెప్పేంత వరకు కూడా లిటరల్లీ అందరము ఫ్యూజ్లో అవుట్ అయిపోయినాయి. నిజంగా ఇంట్లో ఏడవడం, అమ్మ వాళ్ళు వచ్చారు, అన్న వచ్చాడు. సో దాని దగ్గర వాళ్ళకి అంటే మా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలకు చెప్పాను నేను. సో ఇట్లాని లిటరల్లీ నిజంగా ఎందుకు అంత అదే ఇవ్వాల్సిందంటే
ఎందుకంటే రిపీటెడ్ క్యాన్సర్ ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ రిపీట్ కామన్గా అవుతూ ఉంటుంది అన్నట్టు. సో అడ్వాన్స్ స్టేజ్ అనేసరికి భయపడ్డాము. సో అది కామన్గా క్యాన్సర్ వచ్చిందంటే నేను ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇబ్బంది. అప్పటికి కూడా నేను పెద్దగా భయపడుతూ ఏం లేను, ఏదో ట్రీట్మెంట్ అయితే చేస్తూనే ఉంటారు కదా అని చెప్పేసి. సో అట్లా ఏది టెన్షన్ తీసుకోలే, బట్ అట్లా జరిగిపోయింది. సో స్టిల్ నౌ ఇప్పుడైతే ఓకే, హెల్త్ అయితే 1-2 డేస్లో మళ్ళీ వెళ్ళి యూరో ఆంకాలజీని కలిసి ఆ ఇన్ఫెక్షన్కి ఏదైనా మెడిసిన్ తీసుకొని వస్తాను. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నిజంగా. ఎంతమంది అడుగుతున్నారు ఏమైంది, స్కాన్ రిపోర్ట్స్ వచ్చాయా, ఏమన్నారు డాక్టర్ అని. మీ అందరికీ నిజంగా చాలా థ్యాంక్స్. మీ రుణం తీర్చుకోలేను. నా ఆరోగ్యం కోసం నేను బాగుండాలని మీ దీవెనలు, మీ ఆశీస్సులు, మీ ప్రేయర్స్ ఎప్పటికీ నేను గుర్తుపెట్టుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా రిపోర్ట్స్ గురించి, ఈ వీడియో గురించి మీరు ఏం మాట్లాడాలనుకున్నా ఒక కామెంట్ పెట్టండి. హాయ్ అయినా, బాయ్ అయినా, స్మైల్ సింబల్ అయినా, లేకపోతే మీరు ఏదైనా మాట్లాడాలనుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వరకు చూసినందుకు. నేను మీ శ్రీనివాస్. బాయ్.